సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాట. నేను మీతో చెప్పినది ఏమనగా క్రొత్త నిబంధన. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ఆడవారు కూడా అంతే కదా. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇక్కడ ప్రార్థన నిబంధనలో, మోషే ధర్మశాస్త్రంలో నేను మీతో చెప్పినది ఏమనగా క్రొత్త నిబంధన. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల కొండ మీద ప్రసంగంలో క్రొత్త నిబంధన సారాంశాన్ని, ఈ భూమి మీద స్థాపించబోయేటటువంటి దేవుని యొక్క రాజ్య లక్షణాలను మొత్తం వివరించేశాడు మా 5, 6, 7 అధ్యాయాల్లో. కనుక నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ఏమంటారు? పాత నిబంధన ప్రకారం స్త్రీ పురుషుల యొక్క శరీరాలు తాకితేనే కానీ అది వ్యభిచారం అవ్వదు. ఇక్కడ ఆ ఊహ వస్తేనే, ఆ తలంపు కలిగితేనే, అటు కోరిక ఆశ కలిగితేనే, ఏది మూలము దానికి? ఏది కారణం? ఆఖరి వచనం చదివేసి విడిచిపెట్టేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి క్షమించండి, 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి, 2వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఒక పక్క డబ్బు, వెండి బంగారాలు, భౌతికమైనటువంటి సంపద చూచి ఆశించి తీసుకున్నాడు. ఇక్కడేమంటున్నాడు? వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరల్చుకొనుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులను. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అదంతా మనకు అక్కర్లా. ఏంటండి? వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. కంటితో పాపం జరిగిపోతుందండి. కంటితో పాపం. జ్ఞానార్జన కొరకు ఇవ్వబడినటువంటి కన్నును ఈ మనిషి దేనికి వాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. గ్రంథాన్ని చదువుకోవటానికి, దేవుని స్తుతించటానికి, విశ్వాసము కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి సహోదరి సహోదరులను చూచి నేర్చుకోవటానికి, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని అలవర్చుకోవటానికి. కన్నిస్తే దేనికి వాడుతున్నావు? దేనికి ఉపయోగిస్తున్నావు? తద్వారా ఎంత పాపాన్ని తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకుంటున్నావు? ఎంతగా పాపిగా దేవుని దృష్టికి నువ్వు కనిపిస్తూ ఉన్నావు నీ కంటి ద్వారా.